హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ స్కోర్ని బేస్ చేసుకొని మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగిన స్టూడెంట్స్ అందరూ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. మనందరికీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ రోజు ఇంకొక లేటెస్ట్ అప్డేట్ మనకు రిలీజ్ అయింది. ఆ లేటెస్ట్ అప్డేట్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ ఏంటి అంటే, కైండ్ అటెన్షన్ నీట్ యూజీ క్యాండిడేట్స్ సిడబ్ల్యూ అండ్ పిడబ్ల్యూడి అన్నారు. ఈ నోటిఫికేషన్ మీద మీరు క్లిక్ చేయండి. ఎవ్రీ టైం మీకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అంటే ఆ నోటిఫికేషన్ ఇలా పైన కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు దీని క్రింద కూడా ఇంకొక నోటిఫికేషన్ ఉంది. అంటే ఈ రెండు మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్. సో ఈ రెండు నోటిఫికేషన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దానిలో ఏముందో మనం అర్థం చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు మీకు వన్ బై వన్ ఈ నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ నోటీసు కనిపించింది. ఈ నోటీస్ యొక్క అర్థం ఏంటి అంటే, సిడబ్ల్యూ అంటే అర్థం ఏంటంటే చిల్డ్రన్/విడోస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నారు. అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క చిల్డ్రన్ కి లేదా విడోస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ మనకి రిజర్వేషన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ మనకి సపరేట్ గా ఇచ్చారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీనితో పాటుగా పీడబ్ల్యూడి కూడా ఇచ్చారు. అంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ క్యాండిడేట్స్ అన్నారు. సో ఈ కేటగిరీకి సంబంధించి ఇప్పుడు నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత సిడబ్ల్యూ కేటగిరీ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు ఈ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దీనిలో క్లియర్ గా ఇచ్చారు. అంటే ఎవరైతే ఫిజికల్లీ విత్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అని ఇంతకు ముందు మనకి నేమ్ ఉండేది, ఆ స్టూడెంట్స్ కి సంబంధించి ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్. ఎవరైతే ఆల్ ఇండియా కోటా ద్వారా పీడబ్ల్యూడి కోటాలో సీటు పొందాలి అనుకుంటారో వాళ్ళు ముందుగా మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవలసి ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవడానికి సెంటర్స్ మనకి టోటల్ గా 16 సెంటర్స్ ఇచ్చారు. ఈ 16 సెంటర్స్ కూడా మనకి ఎనక్షర్ 1 లో ఇచ్చారు లిస్ట్ అంతా కూడా. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆ టోటల్ 16 సెంటర్స్ లో మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ సెంటర్ ని మీరు చూజ్ చేసుకొని అక్కడ మీరు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే అసలు మెడికల్ ఎగ్జామినేషన్ అంటే అర్థం ఏంటంటే, మీ దగ్గర ఆల్రెడీ డిసేబిలిటీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, కానీ ఆ సర్టిఫికెట్ రియలా లేక ఫేకా, నిజంగా ప్రాబ్లం ఉందా లేదా, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిసెబిలిటీ ఉంది, అవన్నీ కూడా మీకు మరలా చెక్ చేస్తారు. చెక్ చేసి ఈ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రమే మీకు ఫైనల్ గా డిసెబిలిటీ సర్టిఫికెట్ ని ఈ కౌన్సిలింగ్ కి ఉపయోగపడేలాగా ఎంసిసి అఫీషియల్ వెబ్సైట్ లో వాళ్లే అప్లోడ్ చేస్తారు. మీకు కూడా ఒక కాపీ ఇస్తారు. దీనికి సంబంధించి మీరు హాస్పిటల్కి వెళ్ళి ఈ టెస్ట్ కి అపీర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ సెంటర్స్ ఉన్నాయండి. మీకు ఏది కన్వీనియంట్ అయితే అక్కడికి వెళ్ళి మీరు ఈ ఎగ్జామినేషన్ కి అపీర్ అవ్వచ్చు. అయితే కొన్ని ప్లేసెస్ లో స్పెసిఫిక్ గా కొన్ని డిజబిలిటీస్ కి సంబంధించిన టెస్టులు మాత్రమే చేస్తారు. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే రెండోది చూడండి, ముంబైలో ఫర్ లోకోమోటర్ డిజబిలిటీ ఓన్లీ అన్నారు. అంటే మిగతా వాటికి ఇక్కడ టెస్ట్ చేయరు అని అర్థం. కాబట్టి ఇలా స్పెసిఫిక్ గా ఉన్న వాటికంటే కూడా మిగతా సెంటర్స్ లో ఇంకా అన్ని వాళ్ళు చేస్తూ ఉంటే అలాంటి సెంటర్స్ ను చూజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు అంటే సౌత్ జోన్ లో చూసుకున్నట్లయితే చెన్నై మీకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఆల్ డిజబిలిటీస్ యాజ్ మెన్షన్డ్ ఇన్ డిజబిలిటీ సర్టిఫికెట్ అన్నారు. సో ఇక్కడైతే అన్ని డిసబిలిటీస్ కి సంబంధించి టెస్ట్ చేస్తారు. సో ఇలాంటి సెంటర్స్ ని చూజ్ చేసుకుంటే మీకు రిస్క్ ఉండదు. అలాగే కోల్కతాలో కూడా అన్నిటికీ చేస్తామంటున్నారు. అలాగే ముంబై, మహారాష్ట్రలో కూడా అన్నింటికి చేస్తామంటున్నారు. అంటే ఇక్కడ సెంటర్స్ నేమ్స్ ఇచ్చారండి. చెన్నైలో మెడ్రాస్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉంటుంది, దానిలో చేస్తారు. కాలేజ్లో చేయరు. హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్లో చేస్తారు. అలాగే ముంబై, మహారాష్ట్ర అన్నారు, గ్రాంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, జేజే హాస్పిటల్ కాంపౌండ్. ఇలా మిగతావన్నీ కూడా మీరు చూసుకోండి. మీకు ఏది దగ్గరగా ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మీకు ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ని తీసుకొని అప్పుడు మీరు మరలా బ్యాక్ అవ్వండి. మీరు ఆల్ ఇండియా కోటా నోటిఫికేషన్కి అప్లై చేసినప్పుడు అక్కడ పీడబ్ల్యూడి కోటా పెట్టినప్పుడు ఆ సర్టిఫికెట్ ని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఒరిజినల్ ని ఎక్కడైతే మీరు కాలేజ్లో జాయిన్ అవ్వబోతూ ఉంటారో ఆ కాలేజ్ దగ్గర ఆ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ లేని ప్లేసెస్కి వెళ్ళాలి అని మీరు దయచేసి ఆలోచించొద్దు. మీకు కంఫర్టబుల్గా ఉన్నటువంటి ప్లేస్ అంటే అర్థము ఇచ్చిన లిస్టులో ఉన్నటువంటి సెంటర్స్లో మాత్రమే కంఫర్టబుల్ చూసుకోవాలి. అంతేగాని మీరు ఉన్న ఊర్లో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మమ్మల్ని టెస్ట్ చేయమంటే ఎవరు చేయరు. అర్థమైంది కదా? సో పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్లియర్? నెక్స్ట్ దీంతో పాటుగా ఆల్రెడీ మనకి ఫస్ట్ లైన్ లో ఇచ్చిన దాని ప్రకారంగా సిడబ్ల్యూ కేటగిరీ కూడా ఉంది. అంటే చిల్డ్రన్ ఆర్ విడోస్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నారు. అంటే మనకి స్టేట్స్ లో క్యాప్ రిజర్వేషన్ ఎలాగో అలాగే ఇక్కడ ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అని అర్థం. అయితే దీనికి సపరేట్ గా మరలా మనకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంటైటిల్మెంట్ ఆర్ కన్సెషన్ ఫర్ సీకింగ్ అడ్మిషన్ అండర్ సిడబ్ల్యూ కేటగిరీ 85% ఢిల్లీ యూనివర్సిటీ, డియు అంటే ఢిల్లీ యూనివర్సిటీ కోటా అని అర్థం, టు వేరియస్ యూజీ కోర్సెస్ ఎంబీబీఎస్, బీడిఎస్, బిఐఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఫర్ ది అకాడమిక్ సెషన్ 2024 to 25. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో సేమ్ అక్కడ ఏదైతే స్టేట్మెంట్ రాశారో అదంతా కూడా క్లియర్ గా కనిపించింది. ఒకసారి చూడండి. ఈ నోటీస్ ఎవరికి అంటే అందరికీ వర్తించదు. ఎవరైతే ఢిల్లీ యూనివర్సిటీ అక్కడ లోకల్ స్టేటస్ కలిగినటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే, వాళ్ళ పేరెంట్స్ కానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో చేస్తూ ఉన్న, లేదా ఒకవేళ వాళ్ళ హస్బెండ్ కానీ అక్కడ చేస్తూ చనిపోయి ఉంటే, విడోస్ అయి ఉంటే, అంటే వాళ్ళ వైఫ్స్ కి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ క్యాప్ కోటాలో సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. దీనికి ఆల్రెడీ నోటిఫికేషన్ మనకి ఎప్పుడో రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ కి చాలా మంది కూడా అప్లై చేసుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అంటే, నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ లో ఇంకా ఎవరైనా సరే ఒకవేళ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్ గా అప్లోడ్ చేసి ఉండకపోతే, మీరు ఇప్పుడు మరలా ఒకసారి ఈ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసుకోండి అని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అలాగే డేట్స్ కూడా జూలై 31 ఉదయం 10 గంటల నుండి ఆగస్టు 4వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఎనీ క్వెరీ రిలేటింగ్ టు సబ్మిషన్ ఆఫ్ సిడబ్ల్యూ డాక్యుమెంట్స్ మే బి సెంట్ ఎట్ అని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ నేమ్ ఇచ్చారు. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కానీ ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు అప్రోచ్ అయ్యి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు 01127662764 ఇచ్చారు. సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది మీ యొక్క డాక్యుమెంట్స్ ని కేవలము ఇప్పుడు అప్లోడ్ చేయడం మాత్రమే. ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కాదు ఈ నోటిఫికేషన్. సో ఈ రెండు నోటిఫికేషన్స్ కు సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ ఈ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి ఏ డేట్స్ లో వెళ్ళాలి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీకు ఈ నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజు నుండే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు హాస్పిటల్స్ లో అన్ని చోట్ల కూడా. ఎందుకంటే 2023 కౌన్సిలింగ్ లో స్టూడెంట్స్ చాలా మంది కూడా నెక్స్ట్ డేనే వెళ్ళి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని వచ్చారు. కాబట్టి మీరు కూడా దయచేసి ఇమ్మీడియట్ గా స్టార్ట్ అయ్యి మీరు దగ్గరగా ఉన్నటువంటి ఈ సెంటర్స్ కి వెళ్ళి మీకు ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడ మీరు ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారండి. ఇది చాలా తప్పు. మీరు రూమర్స్ ఏ విషయం పడితే అది మాట్లాడేసి అనవసరంగా మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని మెడికల్ సెంటర్స్ కి వెళితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారంట, మీరు అక్కడికి వెళ్ళకండి, ఇలా భయపెడుతూ ఉన్నారు. అది చాలా తప్పండి. వాళ్ళకి అవసరం ఏముంటుంది చెప్పండి? ఆ హాస్పిటల్ వాళ్ళకి మనం ఏమన్నా శత్రువులమా, లేక వేరే వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ ఉంటారా? అవేమీ కాదు. దయచేసి అలాంటి అపోహలకి మీరు తావివ్వకుండా వేరే వాళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మొద్దు. దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి జెన్యూన్ ఆఫర్ అండి. నిజంగా మీకు ఒకవేళ మీ స్టేట్ లో కానీ డిజబిలిటీ సర్టిఫికెట్ ప్రాపర్ గా ఇచ్చి ఉండకపోతే, ఇప్పుడు మీకు నిజంగా రియల్ గా ప్రాబ్లం ఉంటే వీళ్ళు కరెక్ట్ గా టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. అయితే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే, ఈ టెస్ట్ కి ఎన్ని రోజులు అక్కడ ఉండాల్సి వస్తుంది? 1 డే ఉండాలా, 2 డేస్ ఉండాలా అని అడుగుతూ ఉన్నారు చాలా మంది. దీనికి నేను చెప్పే ఆన్సర్ ఒకటే. అంటే మీకున్న సమస్యను బట్టి మీకు అవసరమైతే 2 డేస్ ఉండాల్సి వస్తుంది, సమ్ టైమ్స్ 3 డేస్ కూడా ఉండాల్సి వస్తుంది. దానికి తగ్గట్లుగా మీరు ప్రిపరేషన్స్ చేసుకొని, అలాగే డబ్బులు కూడా మీరు అక్కడ ఉండటానికి, అలాగే అకామిడేషన్ కూడా జాగ్రత్తగా మీరు చూసుకొని వెళ్ళండి. అంటే 99% ఒక రోజులో మీకు కంప్లీట్ చేసి పంపిస్తారు. బట్ ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంటే కానీ అలాంటి సందర్భాల్లో మాత్రమే
మీకు 2 డేస్ లేక 3 డేస్ పట్టొచ్చు. అంతేకాదండి, ఈ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ మెడ్రాస్‌లో ఎక్కడ అపీర్ అవ్వాలి అనే దానికి నేను వెరీ క్లియర్‌గా ఒక వీడియో చేశాను 2023 కౌన్సిలింగ్ టైంలో. ఆ వీడియోని ఈ వీడియోకి చివరన నేను ఎండ్ స్క్రీన్‌లో అటాచ్ చేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఆ వీడియోని ఒక్కసారిగానే మీరు చూసారు అంటే, మీరు అసలు ఎటువంటి డౌట్ లేకుండా మీరు మీ ప్లేస్ నుండి డైరెక్ట్‌గా మెడ్రాస్ వెళ్ళి ఆ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా ఇమేజ్ నేను పెట్టి నేను అక్కడ నుండి పిక్చర్స్ తీసుకొని మీకు ఆ వీడియో తయారు చేశాను. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీరు ఆ వీడియో విన్న తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ కూడా రావండి, నిజంగా వీడియో వింటే. కాబట్టి దయచేసి ఆ వీడియోను కూడా వాచ్ చేయండి ప్రతి ఒక్కరూ. చెప్పే ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకోండి. అర్థమైంది అనుకుంటున్నాను. అంతేకాదు, మీరు ఈ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా స్టూడెంట్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి. అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ అన్నీ, అంటే అకాడమిక్ సర్టిఫికెట్స్ ఉండాలి. అలాగే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి డిజబిలిటీ సర్టిఫికెట్స్, ఏదైనా సర్జరీస్ అయి ఉంటే వాటికి సంబంధించిన రిపోర్ట్స్, అలాగే ఏదైనా స్కానింగ్ రిపోర్ట్స్ ఉంటే అవి, అంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా, అంటే పీడబ్ల్యూడీకి సంబంధించినవి అలాగే అకాడమిక్కి సంబంధించినవి అన్నీ మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక జిరాక్స్ సెట్ కూడా ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళండి. వాటితో పాటుగా ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా మీరు రాయాలి. 2023 సంవత్సరంలో చేసినటువంటి వీడియోలో నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ మీకు ప్రిపేర్ చేసి ఇచ్చాను. ఆ వీడియో క్రిందనే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ వర్డ్ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ ప్లేస్లో మీ పేర్లు పెట్టుకొని మోడిఫై చేసుకొని ప్రింట్ తీసుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ప్రింట్ తీసుకోవటం లేట్ అయిపోతే A4 సైజ్ పేపర్ తీసుకొని చేత్తో హ్యాండ్ రిటన్గా రాసి అక్కడ వేరే స్టూడెంట్ పేరు ఉన్నటువంటి ప్లేస్లో మీ పేరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని తీసుకువెళ్ళినా సరిపోతుంది. అర్థమైంది కదా? నేను ఒకసారి ఆ వీడియోకి సంబంధించి ఒకసారి చూపిస్తాను, ఆ వీడియో ఎలా ఉంటుంది అనేది. మీరు దయచేసి ఈ వీడియోకి చివరన నేను అటాచ్ చేస్తాను, ఆ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ వాచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, పీడబ్ల్యూడీ కోటా స్టూడెంట్స్ చాలా మంది ఏంటంటే ఆల్ ఇండియా కోటాకు వెళ్ళి అక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలా, లేక స్టేట్ కోటాలో అపీర్ అయితే సరిపోతుందా, ఈ రెండింటిలో దేనికి వెళితే సరిపోతుంది మేడం అని కూడా అడుగుతూ ఉంటారు నన్ను. నేను చెప్పేది ఒకటేనండి, మీరు ఈ రెండు చోట్లకి వెళ్ళండి వీలైతే. అంటే మ్యాక్సిమం ట్రై చేయండి వెళ్ళడానికి. ఫస్ట్ మన చేతిలో సర్టిఫికెట్ ఉంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి అనేది తర్వాత డిసైడ్ చేసుకుందాం. ఒకవేళ పొరపాటున మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళలేదు అనుకుందాం, ఆ తర్వాత స్టేట్ కోటాలో పీడబ్ల్యూడీ కోటాకి మెడికల్ ఎగ్జామినేషన్కి వెళితే అక్కడ మీకు డిసెబిలిటీ సర్టిఫికెట్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అప్పుడు మీకేమవుతుంది? మీ పీడబ్ల్యూడీ కోటాని మీరు యూటిలైజ్ చేసుకునే అవకాశం మిస్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? రెండింటి చోటుకి వెళ్ళారనుకోండి, రెండు సర్టిఫికెట్లు ఉంటాయి. అవసరమైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళొచ్చు, లేదా స్టేట్ కోటాకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. అర్థమైంది కదా? సో ఇక్కడ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్కి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. కాబట్టి దయచేసి మీరు మ్యాక్సిమం వీలైనంత వరకు రేపటి నుండే స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళి మీరు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని రండి. అంటే 5 to 7 డేస్ మాత్రమే దీనికి ఇస్తారండి. ఆ తర్వాత వెళ్ళి మరలా క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఇంకా ఎగ్జామినేషన్స్ చేయబడవు. కాబట్టి దయచేసి ఇక్కడ మనకి లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంకా టైం ఉంది, లేక మంచి రోజు చూసుకొని వెళదాము, ఇలాంటి సెంటిమెంట్స్ ఏం పెట్టుకోకుండా మీరు ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ స్టార్ట్ అయ్యి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని డిజబిలిటీ సర్టిఫికెట్ని మీ చేతిలో పట్టుకొని కూర్చోండి. జస్ట్ మీరు నీట్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగి ఉన్నా సరే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు ఇన్ టైంలో మెడికల్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. క్లియర్? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.